బంధుమిత్రుల కన్నీటి మధ్య మెడికో ప్రియాంక అంతిమ సంస్కారాలు గద్వాల జిల్లా ఎక్లాస్పూర్లో జరిగాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు డిమాండ్ చేశారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని నినదించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకటి శ్రీహరి భరోసా ఇచ్చారు. ఏపీ మంత్రి టీజీ భరత్ బాధిత కుటుంబానికి 20 లక్షల చెక్కు అందజేశారు. బంధుమిత్రులు, స్థానికుల అశ్రునయనాల మధ్య మెడికో ప్రియాంక అంత్యక్రియలు ముగిశాయి. రాజమహేంద్రవరంలో యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో వారం రోజులుగా మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని ప్రియాంక ఉదంతం తీవ్ర విషాదాన్ని నింపింది. బంగారు భవిష్యత్తు ఉన్న ప్రియాంక నిర్లక్ష్యపు డ్రైవింగ్ కు బలైన ఘటన అందరినీ కలిచివేసింది. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చనిపోగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. శవ పరీక్ష అనంతరం స్వగ్రామం గద్వాల జిల్లా ఐజ మండలంలో ఎక్లాస్పూర్ కు ప్రియాంక మృతదేహాన్ని తరలించారు. బంధుమిత్రుల కన్నీటి మధ్య అంతిమయాత్ర సాగింది. తొలుత అఖిలపక్షం ఆధ్వర్యంలో ఐజలోని అయ్యప్పస్వామి ఆలయం నుంచి పాత బస్టాండ్ వరకు సుమారు 1/2 కిలోమీటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో గద్వాల్ మెడికల్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రియాంక అమర రహే అంటూ బాధాతప్త హృదయంతో భారీ ర్యాలీలో పాల్గొన్న ప్రజలు ప్రియాంకకు న్యాయం చేయాలంటూ నినదించారు. అనంతరం గ్రామం ఎక్లాస్పూర్లోని అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సీనియర్ నేత సంపత్ కుమార్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చిన మంత్రి జూపల్లి అండగా ఉంటామన్నారు. మానవత్వం మంట కలిసేలా జరిగిన దుర్మార్గ ఘటన కలిచివేసిందన్న మంత్రి జూపల్లి నిందితులకు కఠిన శిక్ష వేసేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జరిగినటువంటిది దుర్ఘటన, దుర్మార్గమైనటువంటిది, క్షమించరానటువంటిది. వాళ్లకు కఠినంగా ఉరి శిక్ష పడే విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసే కార్యక్రమం చేస్తా ఉంది. ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే చట్టాల్ని మార్చి కఠినంగా శిక్షించేటువంటి, ఉరి శిక్ష విధించేటువంటి విధంగా చట్టాలు మార్చాల్సిన అవసరం ఉంది. మానవత్వం మంట కలిపే విధంగా దుర్మార్గమైన సంఘటన జరిగింది. ఆ కుటుంబాన్ని కూడా పిలిచి తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం చేసే కార్యక్రమంతో స్వయంగా మళ్ళీ నేను కూడా ఆ కుటుంబానికి వచ్చి కలిసి ఆ కుటుంబాన్ని ప్రారంభించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రియాంక స్వగ్రామం ఎక్లాస్పూర్ కి వెళ్లిన ఏపీ మంత్రి టీజీ భరత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల రూపాయల చెక్ ను ప్రియాంక తండ్రికి అందజేశారు. నిందితులకు శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు. ఇవన్నీ కూడా తెలుసుకొని షీ వాజ్ అ బ్రైట్ స్టూడెంట్ అని చెప్పి ఎంబీబీఎస్ కూడా గవర్నమెంట్ సీట్ రావడము, కర్నూలు మెడికల్ కాలేజ్లో చదివింది. ఇక్కడ పీజీకి కూడా గవర్నమెంట్ సీట్ రావడం, మంచి బ్రైట్ స్టూడెంట్ అనే ఉద్దేశంతో ఆల్ కల్ప్రిట్స్ కి కరెక్ట్ శిక్ష పడాలా పక్కా కావాలనేదే వాళ్ళ రిక్వెస్ట్. కాంపన్సేషన్ గా ఇప్పుడే చెక్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ కి. 10 lakhs ప్లస్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏమో అయినాయి, అవి కూడా రీయింబర్స్ చేయబోతున్నాము. పీజీకి సంబంధించిన సీట్ కి దాదాపు 10-15 లక్షల పైన ఖర్చు పెట్టారు సీట్ కోసము. ఆ డబ్బులు కూడా రిటర్న్ వాళ్ళకి వచ్చేలాగా చూసుకుంటాం. వి విల్ ఎన్ష్యూర్ పర్ఫెక్ట్ ఫ్లో ఈస్ దేర్, పర్ఫెక్ట్ ప్రూఫ్స్ ఆర్ సబ్మిటెడ్ టు ద కోర్ట్. శిక్ష పడేలాగా చూసుకునే బాధ్యత మేము పక్కాగా ఇస్తాం. దారుణంగా హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబ సభ్యులు కోరారు. శిక్ష పడకపోతే నిందితులు మళ్లీ ఎలాంటి ఘటనలకు పాల్పడే అవకాశముందన్నారు. ప్రియాంక తల్లి కంటదడితో అక్కడ ఉన్నవారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం అవ్వకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. తట్టుకోలేకపోతున్నాం. మా ఫ్యామిలీ, మా అమ్మాయి మాకు ఎన్నో ఆశలు లోకాలకి వెళ్ళిపోయినందుకు తీరని దుఃఖంతో క్షోభిస్తున్నా. ఎంతమంది అమ్మాయిలు బలైపోతున్నారు. వాళ్ళకి తెలిసి రావాలంటే కఠినంగా శిక్షించారు వాళ్ళని. అయినా ఇన్ని రోజులు బదిలినారు వాళ్ళను. ఏ రకంగా మేము ఒప్పుకోమండి, చంపేయాల్సిందే కిడ్నీ బాలేక 45 days కి చనిపోయారు ప్రియాంక. దానికోసం మేము చాలా కష్టపడ్డారు. అప్పుడు గెలిపించారు మమ్మీ డాడీ.
ఇప్పుడు మా అక్కని మేము లైఫ్ లో గెలిపించలేకపోయినాం, కానీ న్యాయమైనా చేయాలండి. మాకు చాలా అన్యాయం జరిగింది చూసా. మాకు ఎక్కడ బీద వాళ్ళని వచ్చినా ఆ పాప అంత మంచిగా చూసుకునేది, అంత బాగా ఉండేది. ఆయన కూడా మంచోళ్ళు, వాళ్ళు తల్లి పిల్లలు మేము అంత మంచోళ్ళము. నేను తనకు వచ్చి సిస్టర్ అవుతానండి. చాలా ఎంజాయ్ చేసిన తనతో మాకు చాలా ఏమంటారు జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ జ్ఞాపకాలని చెరదట్లేకపోతున్నామండి. చాలా బాధగా ఉంది. మేము వారం నుంచి అసలు తిండి పోవట్లేదు, నిద్ర లేదండి మాకు. అదే శిక్ష వాడికి మాత్రం వేస్తే మాత్రం మాకు సంతృప్తిగా ఉంటది. ఈవెన్ తన ప్రాణాలు ఇప్పటి వరకు కొట్టిమిట్టాడిందంటే నా చావు ఇట్లా అయింది నాన్న అని తన ద్వారా వాళ్ళ డాడీకి చెప్పింది, ఊపిరి పూసుకుంటూ. ఎవరైనా ఒకసారి ఢీ కొడతారండి, అదే అకస్మాత్తుగా తగిలింది అంటే మూడోసారి సడన్ గా వచ్చి తలపైన ఎవడన్నా ఎక్కిస్తాడా అండి? ఎంత దుర్మార్గుడు అయితే అలా ఎక్కిస్తాడు? తాగుండడం అంటే మూసుకొని ఇంట్లో కూర్చోవాలి అంతే, ఇట్లా రోడ్లపై తిరగకూడదు. శిక్ష కావాలి మాకు అంతే. శిక్ష అయితే పడాల్సిన సార్. మా పాప ఎట్లయిందో ఎప్పటికీ అట్లా కావాలి. అంతవరకు మాకు సార్ ఆడపిల్లని బయట పంపించాల్సింది ఇప్పుడు భయమే సార్. ఇంత చదివించి ఇంత చేసి పెద్ద కుటుంబంలో ఆ మగ పిల్లలు లేరని ఈ పాపనే అండా ఆ కుటుంబానికి. ప్రియాంక మృతిపై కేసు నమోదు, దర్యాప్తులో ఎలాంటి లోపాలకు ఆస్కారం లేదని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే వాసు స్పష్టం చేశారు. నిందితులకు శిక్ష పడేలా చేస్తామని భరోసా ఇచ్చారు.